ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో అయితే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బీజేపీ అయిపోయిన సందర్భం, త్రిపుర, వెస్ట్ బెంగాల్. అట్లా నాగేశ్వర్ కూడా నాగేశ్వర్ అనేవాడు స్ట్రైట్ గా ఉంటాడు ఎప్పుడైనా. అది ఎవరికైనా ఎప్పుడైనా బీజేపీ సపోర్ట్ ఇస్తే తీసుకుంటారా? ఏదైనా విషయాలు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ గానీ నిలబడితే బీజేపీ సపోర్ట్ నన్ను మోడీ గారిని రాజ్యసభకు ప్రెసిడెంట్ నా కోటాలు నామినేట్ చేయమని నేను కాదంటాను. చూడండి ఎందుకంటే అంటాను. లేదా కేసీఆర్ ను కౌన్సిల్ కు గవర్నర్ కోటాలు నామినేట్ చేయమను వద్దంటానా. కానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయను, బీఆర్ఎస్ అభ్యర్థిగా చేయను. వాళ్ళు నాకు ఎంపీ సీట్ ఇస్తానని చేయను. ఇట్లా నాకు ఎంపీ సీట్ ఆఫర్ ఇప్పటికి 4-5 సార్లు వచ్చింది, ఒక్కసారి కాదు. మా పార్టీలో చేరండి, మిమ్మల్ని ఎంపీ చేస్తామని. నేను యాక్సెప్ట్ చేయలేదు. మీ పార్టీలో నేను చేరుతానన్నాను. ఒక రంగంలో నిష్ణాతులుగా నన్ను గుర్తించి రాష్ట్రపతి గవర్నర్ నామినేట్ చేస్తాను. ఎందుకంటే చేయమని చెప్తాను, పబ్లిక్ అంటున్నా కదా. చేసే ధైర్యం వాళ్ళకు ఉండాలి, నాకైతే ఉన్నది. తీసుకునే ధైర్యం నాకున్నది, చేసే ధైర్యం వాళ్ళకు. ఎందుకంటే చేసిన తెల్లారి నుంచి కూడా వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నిస్తా. ఒకవేళ నన్ను ఉదాహరణకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు రాజ్యసభకు, వెళ్ళిన మొదటి స్పీచ్ లోనే మోడీ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తా. నన్ను గవర్నర్ నామినేట్ చేస్తారనుకోండి లెజిస్లేటివ్ కౌన్సిల్ కు, మొదటి స్పీచ్ లోనే కేసీఆర్ ప్రభుత్వం మీద చర్చకు వస్తే తప్పు అయితే నేను తప్పంట. ఆ ధైర్యం వాళ్ళకు ఉండాలి, నాకెందుకండి. అందువల్ల నాగేశ్వర్ అనేవాడు ఒక రాజకీయ పార్టీలో చేరడు. రాజకీయ పార్టీ పులుముకుంటే అంగీకరించడు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అయినా మద్దతు ఇవ్వచ్చు, ఏం అభ్యంతరం ఏంటి. నేను మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నన్ను టీఆర్ఎస్ మద్దతు చర్చ వచ్చినప్పుడు అదే చెప్పాను. టీఆర్ఎస్ బీజేపీని మద్దతు ఇవ్వని చెప్పినా. ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తే నేను అద్దంటున్నా. నేను ఓకే రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ గా అప్పీల్ చేస్తున్నాను, మద్దతు ఇవ్వండి, నన్ను గెలిపించండి పార్లమెంట్ కు. నేను అద్దంటున్నా. చూడండి, బీజేపీ ఇవ్వండి, బీఆర్ఎస్ ఇవ్వండి, కాంగ్రెస్ ఇవ్వండి, కమ్యూనిస్టులు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు వాళ్ళు? నేను ఎవరిని అద్దంటలేను కదా. సో 2007లో 2009లో ఎమ్మెల్సీ గెలిచినప్పుడు డెఫినెట్ గా చెప్తున్నా, వామపక్ష ప్రజా సంఘాలు నాకు మద్దతు ఇచ్చాయి, నా గెలుపు కారణమయ్యాయి. వాళ్ళ మద్దతు లేకుండా నేను గెలిచేవాడినే కాదు, నాకు ఎంత పలుకుబడి ఉన్నా. బట్ వాళ్ళే నా నుంచి ఏం ఆశించలేదు, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడేవాడు గనక, వాళ్ళ పార్టీ అభ్యర్థులు లేరు గనక. ఉన్నంతలో నన్ను బెటర్ అభ్యర్థి అన్నారు, ప్రజా ఉద్యమాలతో సంబంధాలు ఉన్నాయి, నాకు మద్దతు ఇచ్చారు, తీసుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అఖిలపక్ష సమావేశమై నాగేశ్వర్ను ఒక లోక్సభ నియోజకవర్గంలో అందరూ కలిసి మద్దతు ఇచ్చి పార్లమెంట్కు పంపించండి. తెలంగాణ తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున, ప్రజల తరఫున పోరాడతాను. మీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నాను రాజకీయ పార్టీలకు. ఓకే, సో మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎస్ సంగప్ప గారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం సంగప్ప. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను జేపీ నడ్డా కలవడం మీద సోషల్ మీడియాలో సెటైర్లు, అటు బీజేపీ నుంచి, రైట్ నుంచి, లెఫ్ట్ నుంచి, రెండు వైపుల నుంచి కూడా. ఏంటి మీరు నాగేశ్వర్ గారిని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? రైట్ నుంచి ఎవరు కూడా నేను ట్రోల్ చేస్తారని అనుకోవట్లేదు. కాకపోతే డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఎవరైనా చేస్తున్నారేమో. బట్ దానికంటే కూడా నేను అనుకుంటున్నాను, కొంతమంది అంటే రాష్ట్రంలో బీజేపీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు కలుస్తుంటే పడలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు ఏమన్నా ట్రోల్ చేస్తారేమో తెలియదు. మొదటిది. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి నా సూటి ఆన్సర్, నాగేశ్వర్ సార్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని. సార్ భరత్జీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాదు, 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప జర్నలిస్ట్, నిజాన్ని నిఖార్సగా చెప్పేటువంటి వ్యక్తి. ఎన్నో సార్లు మా బీజేపీని కూడా డైరెక్ట్ గా నిలదీసిండు, డైరెక్ట్ గా మేము చేసిన తప్పుల్ని ఎండగట్టింది. అదే విధంగా అటు ప్రభుత్వం ఏవేవి మన కేసీఆర్ చేసిన తప్పులు ఎండగడుతున్నారు ఆయన. మేమైతే నాగేశ్వర్ గారిని ఒక భావజాలానికి సంబంధించిన వ్యక్తిగా మేము చూడలేదు, మొదటిది. ఇంకోటి, 9 ఏళ్ల మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంగా మేము సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, మేధావులు, అట్లాంటి వాళ్ళని మా పార్టీ నాయకులు కలుస్తున్నారు. కలిసి మోడీ గారి గురించి, మోడీ గారి పాలనకు సంబంధించిన పుస్తకాలని, ఏదైనా సాహిత్యాన్ని ఉంటే ఇస్తున్నారు, అంతే తప్ప వేరే లేదు. మా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, సమాజాన్ని బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేసినప్పుడు మీ సోషల్ మీడియా ట్రోల్ కూడా చేస్తుంది. తుకుడే గ్యాంగ్, హిందుత్వ వ్యతిరేక వాదాలు కూడా చేస్తున్నారు. నేనేమంటా అంటే, ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా దానికి ఏమో కంట్రోల్ లేదు, దానికి ఏమన్నా తాళం లేదు, దానికి సెన్సార్ లేదు. కానీ మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కలవాలని, ఆయనపై మాకు ఉన్నటువంటి గౌరవంతో కలిసాం.
ఆయనని ఒక జర్నలిస్ట్ గానే చూస్తాం, సీనియర్ జర్నలిస్ట్ గానే. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికి స్టిల్ ఆయన ఇప్పటికి కూడా చాలా అంశాలపైన నికార్సుగా చెప్పేటువంటి నాకు తెలిసి చాలా తక్కువ మంది వ్యక్తుల్లో ఈ రోజు కూడా అన్ని అంశాలని ఎవరిని కూడా చూడకుండా తప్పు ఒప్పైతే చెప్పేటువంటి వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మీ స్టాండ్ కూడా మారిందా? మీ స్టాండ్ కూడా మారిందా నాగేశ్వర్ గారి మీద? సార్ నాగేశ్వర్ గారి మీద మాకు 3-4 ఏళ్ల క్రితం ఈ స్టాండ్ లేదు. 3-4 ఏళ్ల క్రితం వినండి భరత్ గారు, ఒకవేళ బీజేపీ నన్ను విమర్శించిన రోజు మేము ఇప్పుడు మా పార్టీగా మాకు బాధ అనిపిస్తుంది, మేము చేసిన తప్పు మీరు తప్పు అర్థం చేస్తున్నారు సార్ అంటాం. మేము ఆయనతో అప్పుడు ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. ఆయనకు మేము తీసుకున్న ఒక నిర్ణయం నచ్చకపోతే ఆయన దాన్ని ఖండిస్తారు. ఖండించినప్పుడు మేము దాన్ని డిఫెండ్ చేసుకుంటాం. ఖచ్చితంగా నాగేశ్వర్ సార్తో మేము డిఫెండ్ చేస్తాం, అందులో డౌటే లేదు. మా నిర్ణయం ఒకటి నచ్చకపోతే సార్ మా ఇదే స్టాండ్ మాదే కరెక్ట్ అంటాం. ఆయన మీరు తప్పు అని ఆయన అంటాడు, అప్పుడు మీరు ఎందుకు డిఫెండ్ చేసినట్టు ఎట్లా? మా నిర్ణయాన్ని మేము సమర్థించుకుంటాం ఖచ్చితంగా. అప్పుడు ఆయన నిర్ణయం ఆయన చెప్తారు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. ఇప్పుడు లెఫ్ట్ సర్కిల్స్ లో లేకపోతే లెఫ్ట్ వామపక్ష భావజాలాన్ని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఈడీ సిబిఐని బహుశా ప్రయోగిస్తారేమో, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆయన సంధానకర్త, లేకపోతే ఈ మధ్య మన్ కీ బాత్ మెచ్చుకున్నారు కాబట్టి ఆయన దానిలో వైఖరిలో మార్పు ఉంది, ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. సార్ నేనేమంటా, నాగేశ్వర్ సార్ నేను మీడియాలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆయన చాలా ఎప్పుడు కూడా ఒకటే దీంతో ఉన్నారని అనుకోవట్లేదు. అప్పటికప్పుడు ఆ నిర్ణయం పైన ఆయన ఒపీనియన్ చెప్పేటువంటి సందర్భాలు చాలా చూసినా నేను. అది ఏమైనా కావచ్చు. అయితే మీరు అన్నట్టు వెనకటికి కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఆయన వ్యతిరేకించుండొచ్చు, నేను కాదనను. కానీ ఇప్పుడైతే ఇంకోటి, మేము ఇప్పుడు 9 ఏళ్ల సందర్భంగా మమ్మల్ని వ్యతిరేకించడం వల్ల సార్ మేము ఇప్పుడు ఓన్లీ అందరూ మమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ దగ్గరికి పోవడం ఎందుకు? మేము సమాజంలో ఉన్న ప్రముఖులని చెప్తున్నా నేను. సమాజంలో ఉన్నటువంటి మేధావుల దగ్గర పోతున్నాం. ఆ మేధావుల దగ్గర పోయి మా 9 ఏళ్ల పాలన గురించి చెప్తున్నాం. సార్ నిన్న ఈజిప్ట్ పోయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాస్క్ పోయినారు. అక్కడ ఈజిప్ట్ లో అత్యంత ప్రముఖమైనటువంటి మసీద్కి వెళ్ళినారు. అంటే మీరు మసీద్కి ఎందుకు వెళ్ళినారు? మీరు రైట్ కదా, మీరు హిందుత్వవాదులు కదా అంటే ఎట్లా? నేను దాన్ని ఇప్పుడు నాగేశ్వరరావు గారిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మేము ఒక గొప్ప మేధావిగా, ఒక గొప్ప జర్నలిస్ట్ గా చూస్తున్నాం. ఆయన ఒక మేధావిగానే మా పార్టీ జాతీయ నాయకత్వం, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నింటికి పోయినారు. ఈ ట్రోల్ చేసే దాన్ని అయితే ట్రోల్ అయితే పూర్తి ఖండిస్తున్నాను నేను. ఓకే 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 థ్యాంక్ యూ సంగప్ గారు. సో నాగేశ్వర్ గారు, ఈ విషయం పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే, స్పెషల్లీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ట్రెండ్ సినారియో పర్సెప్షన్ అంతా చేంజ్ అయినట్టు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు విండ్ బ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ 2 ఇయర్ చూస్తే చాలా వరస్ట్ సిచ్యువేషన్. మునుగోడు కానీ, హుజురాబాద్ కానీ, దుబ్బాక కానీ అన్ని చోట్ల కూడా డిపాజిట్ పోయిన సిచ్యువేషన్. నిజంగానే ట్రెండ్ కాంగ్రెస్ పార్టీ వైపు అంత ఉందా? కాంగ్రెస్ పార్టీ అంత పెరిగిందా, బీజేపీ అంత తగ్గిందా? అంటే మనకు అర్థం కావాల్సిన మొదటి అంశం ఏంటంటే, ఎన్నికల ట్రెండ్, ప్రజల పొలిటికల్ మోడ్ చాలా ఫాస్ట్ గా మారుతూ ఉంటుంది. మీకు హుజూర్ నగర్ లో కాంగ్రెస్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బలమైన కోట. అక్కడ హుజూర్ నగర్ లో ఆయన సిట్టింగ్ సీటు ఆయన రాజీనామా చేస్తే ఏమైంది? బీఆర్ఎస్ గెలిచింది. నాగార్జున సాగర్ లో మామూలు నాయకుడు కాదు జానారెడ్డి. సో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పితామహుడు లాంటి వాడు. అలాంటి నాయకుడిని ఎవరు ఓడించారు? నోముల భరత్ ఓడించాడు. ఒక నోముల నరసింహ కొడుకు, అంతే ఓడించగలిగాడు. అదే బీఆర్ఎస్, అంత అద్భుతమైన విజయాన్ని సాధించిన బీఆర్ఎస్, ఇద్దరు హేమాహేమి నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీటు, జానారెడ్డి పోటీ చేసిన సీటు. అదే మళ్ళీ దుబ్బాకకు వచ్చే వరకు సింపతి కూడా, రామలింగారెడ్డి కుటుంబం పట్ల సానుభూతి ఉండి కూడా ఓడిపోయారు. సో మీకు పొలిటికల్ మూడ్ చాలా ఫాస్ట్ గా మారుతుంది. ఇంకొక ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి బీజేపీ అంటే కాంగ్రెస్ అంత సీన్ అదే ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. పొలిటికల్ మూడ్ మారుతున్నది మొదలు ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ తరఫున గెలిచిన వ్యక్తి చనిపోతే, బై ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ కూడా పోటీ చేయకపోతే కాంగ్రెస్ గెలిచింది లింగోజిగూడ. సో అందువల్ల పొలిటికల్ 2012 లో జగన్ స్వీప్ చేశాడు. అసలు టీడీపీ డిపాజిట్లు గల్లంతేనే. 2014 లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో 20,000 మెజార్టీతో టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల కొద్ది రోజులకే ఎంత వచ్చింది? 23 సీట్లు వచ్చాయి. 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 7% ఓటింగ్ వచ్చి ఉన్న 5 సీట్లలో 4 సిట్టింగ్ సీట్లు కోల్పోయి 1 సీట్ వచ్చింది. 2019 మేకొచ్చే వరకు 4 ఎంపీ సీట్లు 20% ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఒకటి ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ప్రజల మూడు
చాలా వేగంగా మారే స్కోప్ ఉంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ నిజంగానే మారిందా? కర్ణాటక ఎన్నికల వల్ల పర్సెప్షన్ లో చేంజ్ వచ్చిన మాట నిజం. ఎందుకు చేంజ్ వచ్చిందంటే అప్పటి వరకు కాంగ్రెస్ వరుస పరాజయాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ లు చేసిన ఒక నరేటివ్, కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ఎక్కడ అన్నది ప్రజలు నమ్మారు. ఎందుకంటే రిజల్ట్ కూడా అదే కనుక 3,000 ఓట్లు వచ్చాయి హుజూరాబాద్ లో. మీకు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పికప్ అయింది అనడానికి ఉదాహరణ అయితే మన దగ్గర లేదు. ఉదాహరణ లేదు, కానీ వాస్తవంగా కాంగ్రెస్ అప్పుడు కూడా బలం ఉంది. ఓడిపోవడం వేరు, బలం ఉండడం వేరు. గెలవడం వేరు, బలం లేకపోవడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మీకు కర్ణాటకలో బీజేపీకి ఓట్లు తగ్గలే, కానీ సీట్లు 104 నుంచి 66 పడిపోయినాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి ఓటింగ్ పెరిగింది, కానీ సీట్లు అధికారం రాలే. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటానికి డెఫినెట్ గా కాంగ్రెస్ కు ముందు కూడా ఉండే. అయితే బీజేపీ దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ వల్ల కాంగ్రెస్ వరుస పరాజయాల వల్ల బీజేపీ పట్ల ఒక హైప్ క్రియేట్ అయింది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఇది బీజేపీ వాపు తప్ప బలుపు కాదు అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరు జేపీ నడ్డా మా ఇంటికి వచ్చిన 48 గంటలు చెప్తున్నా. సో ఆ రోజు కూడా అది వాపే తప్ప బలుపు కాదు. బీజేపీ ఓటింగ్ పెరిగిన మాట నిజం, తెలంగాణలో బీజేపీ ఇంప్రూవ్ అయిన మాట నిజం. కానీ కాంగ్రెస్ ని కన్నా కూడా రెండో పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది అనటానికి ఈ 2-3 ఎన్నికలు గీట్రాయి కాదు అని రాష్ట్రంలో టీఆర్ఎస్ నెంబర్ 1 యాజ్ ఆఫ్ నో. అంటే ఎన్నికలు జరిగితే ఏమవుతావు ఎవరని చెప్పలేం కదా. ఎన్నికలు యాజ్ ఆఫ్ నో అనేది అంటే అర్థం ఎన్నికలు జరగక ముందు కదా. అల్టిమేట్ గా ఎన్నికలు మీరు చెప్పండి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అంటే యాజ్ ఆఫ్ నో చెప్పడానికి యాజ్ ఆఫ్ నో ఎన్నికలు జరగాలి. మీ ఉద్దేశంలో ఎన్నికలు జరగక ఉన్నా మనం చెప్పలేం. కానీ ట్రయాంగులర్ కాంటెస్ట్ లో బీజేపీ గతంలో ఉన్న ఊపు లేదని నేను చెప్పడం కాదు. ఎవరు చెప్తున్నారు? మురళీధర్ రావు పేరును చెప్పకున్నా ఆయనే మాట్లాడినట్టుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన మా నిజం కదా. నేను చెప్పినది 40 సీట్లలో మాకు గట్టి క్యాండిడేట్లు లేక మేము ఎలా సెకండ్ పొజిషన్కి వస్తామని. సో నేను చెప్పలేక పొంగులేటి, జూపల్లి లాంటి నాయకులు ఎందుకు కాంగ్రెస్ లో చేరుతున్నారు? సో కాంగ్రెస్ లో ఊపొచ్చిన మాట నిజం. అయితే ఊపుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది అని స్టేట్మెంట్ ఇవ్వటం టూ ఎర్లీ. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలత పెరిగింది, అనుమానం లేదు. ఇది బీఆర్ఎస్ కు ఛాలెంజ్. కానీ బీజేపీ కూడా డెఫినెట్ గా మీరు చూడండి, తెలంగాణలో చాలా కాన్స్టిట్యున్సీలు అంతకుముందు 119 సీట్లలో 100కు పైగా సీట్లో డిపాజిట్ గల్లంతైందన్నారు. ఈసారి ఆ పరిస్థితి ఉండే ప్రసక్తే లేదు. బీజేపీకి కనీసం రాష్ట్రంలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే గణనీయంగా ఇంప్రూవ్ అవుతారు. అయితే లోక్సభ ఎలక్షన్ లో వచ్చిన ఓటింగ్ కన్నా ఇంప్రూవ్ కావాలి. ఓకే, అందువల్ల తెలంగాణలో గనక ట్రూ ట్రయాంగులర్ కాంటెస్ట్ జరిగితే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు యాంటీ బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయితే అప్పుడు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతాయి. కర్ణాటకలో జరిగింది అది. జేడీఎస్ బలహీన పడి యాంటీ బీజేపీ ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కావడం వల్ల బీజేపీ ఓటింగ్ సేమ్ 36% ఉన్నా కూడా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఇవాళ ఎంఐఎం నాయకుడు చెప్తున్నాడు, మేము తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేస్తామని. అంటే మరి ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు పోకుండా ఏమైనా అడ్డుపడే ఆలోచన ఏమైనా ఓవైసీ చేస్తున్నాడో తెలియదు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ ఎంఐఎం అన్ని సీట్లో కంటెస్ట్ చేస్తే బీజేపీకి లబ్ధి కాదా? అంటే బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్న చోట బీజేపీకి లబ్ధి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని సీట్స్ ఉన్నాయి, ఎంఐఎం అన్ని సీట్స్ అంటే నిజామాబాద్ అర్బన్ ఉంది, ఓకే, పోటీ కరీంనగర్ అర్బన్, బోధన్, ఈ సీట్లలో బీజేపీ రావడానికి అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్ గా బీజేపీ గెలిచే వాతావరణం ఉన్న చోట ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీకి లాభం. ఎందుకు లాభం అంటే బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో పడే ముస్లిం ఓటును ఎంఐఎం తీసుకుంటుంది. కానీ బీజేపీ లేని బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఉంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు ముస్లిం ఓటు ఉంది మన దగ్గర. అలాగే బీఆర్ఎస్ రిటైన్ చేసుకునే పరిస్థితి. ముస్లిం ఓటు సిగ్నిఫికెంట్ గా ఉన్న దాదాపు ప్రతి చోట కూడా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ గెలిచిన చోట ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సిటీలో ఉన్నాయి, సిటీలో దాదాపు అన్ని చోట్ల బీజేపీ సిటీలో ఉంది. నిజామాబాద్ అర్బన్, కరీంనగర్, బోధన్, ముదోల్, అది ఎంఐఎం ఉన్న చోట బీజేపీ, ఎందుకంటే ఒకే కాయిన్ కు 2 వైపులుగా ఉంటది. అంటే ఒక మతవాదం మరో మతవాదాన్ని బలోపేతం చేస్తుంది ఆటోమేటిక్ గా. ఒక మత రాజకీయం మరో మత రాజకీయాన్ని బలోపేతం చేస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు రాజాసింగ్ ఉంటాడు, రాజాసింగ్ ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటాడు. సో అందువల్ల బీజేపీ ఎంఐఎంలు మ్యూచువల్ గా రెయిన్ఫోర్స్ చేసుకుంటాయి అనివార్యంగా.
మీరు అందుకే మీకు ఎందుకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని కొట్టండి. ఇద్దరు నాయకులు ఈ నినాదం ఇచ్చారు, ఈ మాట మాట్లాడారు. ఒకరు అసదుద్దీన్ ఓవైసీ, ఒకరు తేజస్వి సూర్య, ఓకే. యోగి ఆదిత్యనాథ్. అంటే బీజేపీ నాయకులు అదే అన్నారు, ఓవైసీ కూడా అదే అన్నాడు. ఏది హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్. ఎందుకు? ఇద్దరికి లాభం కనుక. సో ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు లాభం, వీళ్ళ కాన్ఫిడెన్స్ లో వీళ్ళకి లాభం. సో అందువల్ల అలాగే ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఓవైసీ కంటెస్ట్ చేస్తారా అన్ని సీట్లు? అదే దేశం మొత్తం కంటెస్ట్ చేశారు ఆయన. బట్ 2014 మాత్రం 8 సీట్లు, 7 సీట్లు కాకుండా ఒక రాజేంద్ర నగర్ ఒకటి కంటెస్ట్ ఆయన ఇప్పటి వరకు తానున్న రాష్ట్రంలో అధికార పార్టీతో లాలుచుంటది. అది నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూశాను. కాంగ్రెస్ పార్టీకి బలమైన మిత్రపక్షం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీని అడగకుండా ఏ పని చేసేవారు కాదు. ఆఖరికి ఉర్దూ పోయేట్ ఏ ఉర్దూ పోయేట్కి అవార్డు ఇవ్వాలన్నా కూడా ఓవైసీ చెప్పాలి. అదే ఇప్పుడు కేసీఆర్ సీఎం అయినాక కూడా అదే పరిస్థితి. ఏ ఉర్దూ పోయేట్కి అవార్డు ఇవ్వాలన్నా ఓవైసీ అని అడిగే ఇస్తారు. సో అందువల్ల ఎందుకు కొద్ది రోజులుగా అసదుద్దీన్ ఓవైసీ టోన్ చేంజ్ అయింది? అదే ఇప్పుడు వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఎందుకు అంటే మరి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ముస్లిం ఓటు కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతుందా అని. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో బీజేపీని నిజంగానే కేసీఆర్ ఎదుర్కొంటాడా, అసలు ఈజీ రియల్లీ యాంటీ బీజేపీ అనే క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు శరద్ పవార్ కేసీఆర్ బీజేపీకి బీ టీం అన్నాడు. మీకు ఇది ఇక్కడే కాదు, మీకు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ముస్లిం ఓటు వస్తే ఇటీవల లోకల్ బాడీస్ ఎలక్షన్ లో ఎంఐఎంకి వచ్చాయి, బీఎస్పీకి వచ్చాయి, ఈవెన్ కాంగ్రెస్ కి వచ్చింది. యూపీలో అసలు కాంగ్రెస్ దాదాపు లేదు, శిథిలమైంది. అలాంటి దగ్గర కూడా మీకు ముజఫరాబాద్, ముజఫర్ నగర్ ఎక్కడైతే అల్లరి లేని ముజఫర్ నగర్, అయోధ్య ఈ ప్రాంతాల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. కర్ణాటక మీకు జనతాదళ్ సెక్యులర్ వెనకాల ముస్లిం ఓటు పోయింది. టోటల్ గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది. అంటే కాంగ్రెస్ వైపుగా తెలంగాణలో కూడా ముస్లిం ఓటు ర్యాలీ అవుతుందా అనే క్వశ్చన్ వస్తున్న సమయంలో ఆ పరిస్థితి వస్తే బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఎంఐఎం కాంగ్రెస్ బలమున్న సీట్లలో పోటీ చేసి ముస్లిం ఓటు కాంగ్రెస్ కు పోకుండా చేయొచ్చు, అది పాసిబిలిటీ ఉంది. బీజేపీ బలమున్న సీట్లలో ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడచ్చు. అయితే ఇది ఏది జరుగుతుంది అన్నది టూ ఎర్లీ టు సే. బట్ డిఫరెంట్లీ ఓవైసీస్ పాలిటిక్స్ షుడ్ బి సస్పెక్టెడ్. ఆయన ఏమంటున్నాడు ఇవాళ? నిన్నటి దాకా బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అన్నారు. ఇవాళ స్టేట్మెంట్ ఏంటి బోధనలో? అన్ప్రెడిక్టబుల్ గా